ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో ఉంది. ఈ విగ్రహం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. పవిత్ర వంశధార నది ఒడ్డున ప్రతిష్ఠించిన ఈ విగ్రహం సుమారుగా 175 అడుగుల ఎత్తుతో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మహత్తర నిర్మాణానికి 2005లో భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. మడపాం పంచాయతీ బుచ్చిపేట గ్రామానికి చెందిన భక్తుడు రమణమూర్తి సంకల్పంతో ఈ విగ్రహ నిర్మాణం చేపట్టారు. అనేక మంది భక్తులు దాతలు అందించిన విరాళాల సహకారంతో 2021లో నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. చీపురుపల్లికి చెందిన రాజు సహా పలువురు దాతల సహకారంతో సుమారుగా 1 కోటి వ్యయంతో నిర్మాణం పూర్తయింది. ఈ విగ్రహం భారత్లోని ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహంగా పేరుగాంచింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. విగ్రహం వద్ద ప్రతిరోజు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ముఖ్యంగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. భక్తులు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకునేందుకు ఆలయంతో పాటుగా ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. దేవాలయ అభివృద్ధికి భక్తులు మరింత సహకరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గురువుగారైన జాయ్ శ్రీకాంత్ గారి సంకల్పంతో ఆ రోజు ఈ విగ్రహ పని ప్రారంభమైంది. ప్రారంభంలో టెంకాల గోపాలకృష్ణ గుప్తా గారు ప్రారంభపు అధ్యక్షులుగా ఉండి కార్యక్రమం నిర్వహించారు. తదుపరి వచ్చిన కమిటీలు స్టెప్ బై స్టెప్ చేసుకొని 22కి విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడి నుంచి గురువుగారు కార్యక్రమాలన్నీ నిర్వహించి వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు గురువుగారు 2025 జనవరి 18న కాలం చేశారు. తదుపరి మేమంతా ఒక కమిటీగా ఏర్పడి రామ్ భక్త్ హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ట్రస్ట్ తరపున ఈ ఆలయ నిర్మాణం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మరి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మొట్టమొదటి నుంచి హనుమత్ ఉపాసకులైన అన్నదాన సిదంబర శాస్త్రి గారి సలహా సంపత్తి మేరకు ఈ విగ్రహం తయారైంది.